ఫ్రెండ్స్, రెగ్యులర్గా మనం వండుకునే కూరగాయల్లో దొండ ఒక రకం కూరగాయ. ఈరోజు దొండపాదు గురించి మనం తెలుసుకుందాం. నమస్తే, నా పేరు లోకేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్ గ్రీన్ గ్రోయింగ్స్. మన తోటలో ఉన్న దొండపాదుపై ప్రత్యేక వీడియో చేయమని చాలామంది ఫ్రెండ్స్ అడగడం వలన ఈ వీడియో చేస్తున్నాను. చూడండి, ఇక్కడ నా దొండపాదు కనుపులతో కూడి రెండుగా విడిపోయి ఒకదానికొకటి అల్లుకొని నా మిద్దెపైకి వెళ్ళింది. కనుపుల వద్ద నుండి అనేక శాఖలు జర్మినేట్ అయినవి. అయితే మిద్దెపైకి చేరే వరకు ఏర్పడిన శాఖలన్నీ కూడా రిమూవ్ చేశాను. లేకుంటే క్రిందనే అది దొండతీగ విస్తరించేది. స్లాబ్పై చేరాక ఏర్పడిన శాఖలన్నీ అలానే ఉంచడం వల్ల అక్కడ ఏర్పాటు చేసిన నిలువు పందిరికి అది అల్లుకుంది. దీన్ని మొదలు చూద్దాం ఎంత లావుగా ఉందో. ఈ రెండు తీగలను మాత్రమే ఇలా పైకి పాకించడం జరిగింది. మిగతా అన్ని రిమూవ్ చేశాను. ఎందుకంటే కింద విస్తరిస్తే మనకు బుషిగా అవపడుతుంది కదా, అందుకని తీసేశాను. ఇక్కడ చూడండి, మొదలు ఒకటిగా మొదలై రెండుగా విడిపోయింది. ఓకే, ఇప్పుడు చూస్తున్నది మనం స్లాబ్ పైనుండి. ఇక్కడ చూడండి, అనేక శాఖలు విస్తరించాయి. ఇక్కడ నేను నిలువు పందిరిని బైండింగ్ వైర్తో ఏర్పాటు చేసుకున్నాను. ఈ దొండపాదు యొక్క వయసు 2 సంవత్సరాలు. ఓకే, దొండ శాస్త్రీయ నామం కాక్సినియా గ్రాండిస్. దీనిని ఇంగ్లీష్లో టిండోరా అని, ఐవీ గార్డ్ అని కూడా అంటారు. ఇది కుకుర్బిటేసి ఫ్యామిలీకి చెందిన మొక్క. అదేనండి, గుమ్మడికాయ, పుచ్చకాయ ఫ్యామిలీకి చెందిన మొక్క అన్నమాట. ఇంకా దీన్ని టోన్లీ అని, కుండ్రు అని కూడా అంటారు. ఈ దొండ మొక్కను మెయింటైన్ చేయడం చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నది. ఈ పాదుకు ముఖ్యంగా వచ్చే చీడ బొంత పురుగు. దీన్ని మనం మొదటగానే గుర్తిస్తే ఈజీగా వాటి విస్తరణను నివారించవచ్చు. ఎలానంటే సర్ఫ్ నీటిని నేరుగా ఆ బొంత పురుగులపై చల్లడం ద్వారా అవి రాలి చనిపోతాయి. కానీ మొక్కలపై చల్లకూడదు. ఎందుకంటే మన మొక్కలను ఆర్గానిక్ పద్ధతిలో పెంచుకుంటున్నాం కదా. సో సర్ఫ్ అంటే అది కెమికల్ మరి, కాబట్టి మొక్కపై పడకుండా చూసుకోవాలి. బొంత పురుగు మనకు పరిమాణంలో పెద్దగానే అవపడుతుంది కాబట్టి దానిపై మనము ఈజీగా స్ప్రే ద్వారా చల్లి వాటిని చంపివేయచ్చు, వాటి విస్తరణను నివారించవచ్చు. ఇక్కడ దొండ మొక్కను మనము ఎప్పటికప్పుడు ముదిరిన ఆకులను తీసివేయడం ద్వారా, అంటే ప్రూనింగ్ చేయడం ద్వారా రెగ్యులర్గా ఎక్కువ కాతను పొందవచ్చు. 20 నుండి 30 అడుగులు విస్తరించిన దొండపాదు ఒక వారానికి 2 నుండి 3 కిలోల దొండకాయలను ఇస్తుంది. నా మిద్దె తోట మీద చూస్తున్నారు కదా, నిలువు పందిరి మీద 2 వైపులా విస్తరించి ఉన్నది. ఈ పాదును మనం కుండీల్లో కంటే మన ఇంటి ఆవరణలో పెట్టుకోవాలి. చూశారు కదా నా దొండపాదు ఎక్కడుందో. అలా భూమిలో పెట్టుకుంటే కొన్ని సంవత్సరాల పాటు కాతను ఇస్తుంది. ఈ పాదు పెట్టుకోవడానికి కనీసం 1 ఫీట్ నేల సరిపోతుంది. కుండీలో పెట్టుకుంటే అందే పోషకాలు తక్కువ కాబట్టి తప్పనిసరిగా నేలలోనే పెట్టుకోవాలి. మళ్ళీ ఇది కొన్ని సంవత్సరాల వరకు కూడా ఉంటుంది కాబట్టి. ఈ పాదు కనుపుల వద్ద నుండి వచ్చే శాఖలను కొద్దిగా కనుపుతో సహా వేరు చేసి మళ్ళీ రీప్లాంట్ చేసుకుంటే కొత్త దొండపాదును మనం పెంచుకోవచ్చు. ఇక ఇవ్వవలసిన పోషకాల గురించి చూస్తే ప్రత్యేకించి ఏమీ లేవు. రెగ్యులర్గా అన్ని మొక్కలకు ఇచ్చే కంపోస్టు, బనానా లిక్విడ్, ఫిష్ అమైనో యాసిడ్ లిక్విడ్స్ను వీటికి కూడా తగు పాలలో నీటిలో కలిపి చెట్టు మొదలకు ఇవ్వడమే. ఇక్కడ చూడండి, దొండకాయలు అవపడుతున్నాయి కదా. ఈ దొండకాయలతో మనం రెగ్యులర్గా కర్రీ చేసుకుంటాం, అలాగే పులుసు కూడా పెట్టుకోవచ్చు. ఫంక్షన్స్లో డ్రై ఫ్రై చేయడం, ఇంకా దొండ టమాటా పచ్చడి చేయడం మనకు తెలుసు. చూడండి, ఈ దొండకాయ ఎంత ఫ్రెష్గా ఉందో. ఎటువంటి క్రిమి సంహారకాలు లేని దొండకాయ అన్నమాట. అన్ని కూరగాయల్లో తక్కువ శ్రద్ధతో నిర్వహించుకునే పాదు ఈ దొండపాదు. సంవత్సరం పొడవునా కాతను ఇస్తుంది. చాలా ఈజీగా పందిరిపై పాకుతుంది. ఇక్కడ చూడండి, కనుపుల వద్ద నుండి ఈ ఒక శాఖ ఎలా విస్తరించి ఉందో. సో ఈ కనుపును కొద్దిగా ఆ శాఖతో సహా కట్ చేసి మళ్ళీ వేరే ప్లేస్లో పెట్టి మళ్ళీ పెంచవచ్చు. లేదా ఇంకెవరికైనా ఇస్తే వాళ్ళకు
మళ్ళీ దొండకాయలను అది ఇస్తుంది. వాళ్ళు పాతి పెట్టుకొని మళ్ళీ కొత్త దొండ తీగను విస్తరింపజేయవచ్చు. ఇంకా ఈ దొండ ఆకులను ఆయుర్వేద వైద్యంలో కూడా ఉపయోగిస్తారు. ఇక్కడ చూడండి, కణుపులు ఎంత పెద్దగా అవపడుతున్నాయో. 1, 2, 3. చూడండి, ఇక్కడ ఇదివరకు ఒకరు కట్ చేసి ఇచ్చాను దానికి ముందు. ఓకే, ఈ కణుపులను కట్ చేసి మళ్ళీ భూమిలో పాతి పెడితే ఇలా కొత్త తీగలు వచ్చేసి మళ్ళీ కొత్త చెట్లను మనం విస్తరింపజేయవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ చిన్న వీడియో ద్వారా మీకు కొంత దొండ గూర్చి సమాచారం తెలియజేశాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ నొక్కి ఆల్పై ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.